కాబట్టి ఈ ఆదివారం రోజున ఈ పునరుద్ధాన దినమందు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నది ఏమిటంటే మనమందరికీ కూడా దేవుని భయం ఉండాలి. ఏముండాలమ్మా? నీకు ఐశ్వర్యం ఉన్నా, సిరి సంపదలున్నా, అందం ఉన్నా, బలం ఉన్నా, వెండి బంగారాలున్నా, ఏది ఉన్నా కానీ దేవుని భయం లేకపోతే మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. చప్పుడు దేవుని కనుకొచ్చుకున్నాం. హల్లెలూయా. మనకేముండాలంటమ్మా? దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉంటే నీకు సమృద్ధిని దేవుడిస్తాడు. దేవుని భయం ఉంటే నీకు సమాధానాన్ని దేవుడిస్తాడు. దేవుని భయం ఉంటే నీకు క్షేమము, నెమ్మదిని దేవుడిస్తాడు. దేవుని భయం ఉంటే దేవుని రాజ్యానికి నిన్ను వారసురాలుగా చేస్తాడు. కాబట్టి మనకి కావలసింది ఏమిటి? లోకములో ఏమండి? తినడానికి ఆహారం ఇస్తున్నాడు, కట్టుకోవడానికి వస్త్రం ఇస్తున్నాడు, భుజించడానికి లేక నివసించడానికి గృహాన్ని ఇచ్చాడు. ఏమండి? మరి ఏదైనా దేవుడు మనకి ఇస్తున్నాడు. అయితే దేవుడిచ్చేవన్నీ పొందుకుంటున్న మనలో దేవుని భయం లేకపోతే మనకు దేవుని రాజ్యాన్ని ఇవ్వడు, దేవుని ఆశీర్వాదాన్ని ఇవ్వడు. మనకు కనపడుతున్న ఒక ఆయన పేరు పెట్టలేదు కానీ ధనవంతుడు అని పెట్టారు. ఈ ధనవంతుడు బాగా డబ్బు సంపాదించాడు, బాగా ఐశ్వర్యం సంపాదించాడు, బాగా వెండి బంగారాలు సంపాదించాడు. ఎవరిని? డబ్బు బాగా సంపాదించాడు, ఐశ్వర్యం బాగా సంపాదించాడు. ఏమండి? అయితే అతనికి భయం లేదు. భయం ఉంటే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తారు. భయం ఉంటే ప్రతి గురువారం దేవుని సన్నిధికి వస్తారు. భయం ఉంటే ప్రతి శనివారం దేవుని సన్నిధికి వస్తారు. భయం లేకుండా ఆ పని చేసి ఈ పని చేసి వడ్డీలకు ఇచ్చి రకరకాల పనులు చేసి డబ్బు బాగా సంపాదించాడు, వెండి బంగారాలు బాగా సంపాదించాడు. ఆహా, నాకేంటి మంచి ఐశ్వర్యం ఉంది, సిరి సంపదలు ఉన్నాయి, నాకేంటి అని ఆలోచిస్తున్న సమయాల్లో దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడిగితే నువ్వు సంపాదించినంతా ఏమైపోతుంది? ఒకసారి ఆలోచించే. వెండి ఉన్నా, బంగారం ఉన్నా, ధనధాన్యాలు ఉన్నా, పొలాలున్నా, ఆస్తులంతస్తులున్నా, మేడల మిద్దెలున్నా, ఈ రాత్రి నీ ప్రాణము కోరితే నువ్వేమైపోతావు? ఇవన్నీ మనతో వస్తాయా? కాబట్టి మనకేముండాలి? దేవుని భయము ఉండాలి. దేవుని భయం ఉంటే మనం భక్తి పరులమే. దేవుని భయం లేకపోతేనే భక్తిహీనులు అవుతున్నాం. అందుకే చదువుకుని లేకనే వాళ్ళు మరుసరి చదవండి. మొదటి కీర్తన కాదండి, 36వ కీర్తన మొదటి చరణం. చూడండి, భక్తిహీనుల హృదయములో అతిక్రమం దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము భక్తిగా లేదు. చూసారా? ఎవరి దృష్టి ఎదుట? భక్తిహీనుని యొక్క దృష్టి ఎదుట దేవుని భయము భక్తిగా లేదు. దేవుని భయము లేకపోతే దేవుని రాజ్యానికి వారసులు కావు కనుక మనం దేవుని భయముతోనే భక్తి చేయాలి. భయం ఉన్నప్పుడే ఆదివారం గుడికి వస్తాం, భయం ఉన్నప్పుడే గురువారం దేవుని సన్నిధికి వస్తాం, భయం ఉన్నప్పుడే దేశ క్షేమం కోసం విగ్రహాపూజ చేయడానికి శనివారం దేవుని సన్నిధికి వస్తాం. మరి అలాంటి భయం ఎంతమందికి ఉందండి? భయం లేని జీవితాన్ని జీవిస్తే దేవుని కుదరదా? ఆ ధనవంతుడు బాగా డబ్బు సంపాదించాడు. ఎందుకంటే ఆదివారం పనికి వెళ్ళిపోయి డబ్బులు సంపాదించాడు, శనివారం పనికి వెళ్ళిపోయి డబ్బులు సంపాదించేవాడు. ఏమండి? అన్ని రోజులు పనికి వెళ్ళి డబ్బులు సంపాదించేవాడు. దేవుడి సొమ్ము దేవుడికి కూడా ఇవ్వకుండా డబ్బులు సంపాదించాడు. డబ్బులు చూసుకుని మురిసిపోతున్నాడు. మరణ వచ్చింది, సరిపోయాడు. సరిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడా? ఏమా? నరకానికి వెళ్ళాడు. చూసారు? అక్కడ అగ్ని కాల్చుంటుంటే వేదన పడ్డాడు. ఏది నా బంగారం, ఏది నా వెండి, ఏది నా డబ్బు, ఏది నా ఐశ్వర్యం, ఏది నా అధికారం అనుకుంటూ ఉన్నాడు. ఏది తనను రక్షించలేదు. కారణం తనలో భయం లేదు. భయం ఉంటే రక్షణ పొందేవాడే.
భయం ఉంటే ప్రభు యొక్క సంస్కారం ఆరాధనకు వచ్చేవాడే, భయం ఉంటే ప్రతి ఆదివారం దేవస్థలో ఉండేవాడే, భయం ఉంటే ప్రతి శనివారం విజ్ఞాపన చేసేవాడే, భయం ఉంటే ప్రతి గురువారం ప్రార్థనలో ఉండేవాడే.